క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గంను మీకు చూపుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఎన్నో అద్భుతాలను జరిగించి ఉన్నారు. వాటన్నిటినీ మరువకుండా దేవునికి సాక్షులై ఉండాలని ఆయన మన పట్ల వాంఛ కలిగి ఉన్నారు. మనము సాక్ష్యము కలిగి జీవించాలి అని మన ప్రభువు మన పట్ల కోరుకొంచున్నారు. ఎప్పుడు మనం సాక్షులుగా జీవించగలము అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తుందో అప్పుడు మనం సాక్షులుగా జీవిస్తాము. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొందుదము. విశ్వాసము అనే వరము ద్వారా ఇతర వరములు పనిచేయను, అది విడిగా పనిచేయదు. ఎంతో మంది నేను విశ్వాసిని అని చెప్పుకొంటూ ఉంటారు. అది విశ్వాసము కాదు, కానీ గర్వము. ప్రభువా, విశ్వాసము అనే వరము లేకుండా నేను ఏదియూ చేయలేను, కనుక నాకు ఆ వరంను అనుగ్రహించుము అని ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ప్రభువు మనకి సహాయం చేయను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.